నమస్తే అండి. నా పేరు కల్పన. నేను ఈ ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్‌కి ఒక ప్రాసెస్ కోసం వచ్చింటిని. ఆ రోజు చూసాను చాలా నాకు నచ్చింది. సో, మా కోడలికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే ఈ హాస్పిటల్‌కి రావడం జరిగింది. కానీ స్టార్టింగ్‌లో నాకు ఇక్కడికి రావాలంటే కొంచెం ఆలోచించి రావాల్సి వచ్చింది. ఎలా ఉంటుందో, ఏందో అని. కానీ దీని లోపలికి వచ్చిన తర్వాతనే చాలా మంచి రిసీవింగ్స్ డాక్టర్స్ ఏంది, నర్స్ ఏంది, అటెండర్స్ ఏంది, వీళ్ళు చాలా మంచి రెస్పాన్సిబిలిటీగా నన్ను వాళ్ళకి ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటే చెప్పారు. ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తే. సో, మాకు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మా కోడలికి బేబీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో వచ్చేసింది. సో, దానికోసమే అది ఎమర్జెన్సీ వల్ల మేము ఈ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. సో, ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఏంది, నర్స్ ఏంది, నాకు వాళ్ళ ట్రీట్మెంట్ ఏంది, వాళ్ళ ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాతనే మేము అదర్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. సో, నాకు ఈ హాస్పిటల్ చాలా 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 బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ హాస్పిటల్కి 100%గా రావచ్చు. సో, మాకున్న ప్రాబ్లం ఏంటంటే మా బేబీ లేదు, కొలాప్స్ అయిపోయింది మాకు బేబీ లేకుండా. సో, ఆ ట్యూబ్ అనేది తీసేసి దాంట్లో ఉన్న బేబీకి కూడా మాకు చూపించారు. అది దేనివల్ల అవుతుందో చెప్పారు. డాక్టర్స్ ఏంది, నర్స్ ఏంది, సనా మేడం, స్పెషల్లీ సనా మేడంకి అయితే ఫుల్ థ్యాంక్స్ఫుల్గా చెప్పాలి. ఎందుకంటే తను మాకు సజెస్ట్ చేసిన వల్లనే మేము ముందుకు వెళ్ళాము ధైర్యం చేసి. లేదంటే మేము హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి వేరే గాంధీ హాస్పిటల్ ఎన్నో చూపించుకోవాలనుకున్నాం. కానీ అక్కడ వరకు కాకుండా తను మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల సర్జన్స్, స్పెషల్ సర్జన్స్ కూడా పిలవాల్సి వచ్చింది ఎమర్జెన్సీ వల్ల. సో, ఆ సార్కి కూడా ఫుల్ థ్యాంక్గా ఉంటాం.